మీ అమ్మమ్మకి కార్డిచ్చి పిలవడం ఏంట్రా? కాల్ చేసి ఆర్డర్ వేస్తే వచ్చి మేమందరం క్యూలో నిలబడి ఆశీర్వదిస్తాం. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఓం భూమిరాపో నలో నిలో నభః. ఓం అఘోరేభ్యోదఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యः సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యः. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. శ్రేయకాంతాయ కాంతాయ కళ్యాణనితయే నితయే శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. అబ్బో, అన్నగారు అందరినీ పిలిచినట్టున్నారే. అందరూ హారతి తీసుకోండి. వినోద్, మీ అజ్జిని కూడా పిలిచావా? మరి మన వాళ్ళందరినీ పిలవాలి కదమ్మమ్మా. వాళ్ళని పిలిచావని ముందే నాతో ఒక మాట చెప్పాలి కదా. మీ అజ్జి వస్తే ఇక నేనెందుకు రావటం? అజ్జి వస్తే నువ్వు రావటం ఎందుకంటావేంటమ్మమ్మా? అవును వినోద్, రోజీని పిలిచావుగా, ఇంకా నా అవసరం ఏముంది? నువ్వు కూడా ఏంటి అజ్జి? మిమ్మల్ని అందరినీ పిలిచింది అవసరం కోసం కాదు, నా ఆనందం కోసం. నిజమే వినోద్, కానీ తను వస్తుందని తెలిస్తే నేను రాకపోయేదాన్ని. అజ్జి, అమ్మమ్మని పిలవకుండా అమ్మమ్మ రాకుండా నా జీవితానికి సంబంధించిన ఇంత ముఖ్యమైన కార్యక్రమాన్ని ఎలా చేసుకుంటాననుకున్నావు? అమ్మమ్మ, అజ్జి లేకుండా మన ఇంట్లో ఏ శుభకార్యమైనా జరిగిందా? రోజీ, లక్ష్మి, వాడేదో శుభమాని కార్యక్రమం చేసుకుంటుంటే ఏంటి మీ ఇద్దరు ఒకరొకరు కాలు దూకుంటున్నారు? అయినా మీకెందుకు అంతంత కోపాలు? హలో చలసని గారు, కాస్త ఆపుతారా మీ కౌంటర్ అటాక్లు? ఇవి కోపంతో అన్న మాటలు కావు, వినోద్ మంచి కోసం చెప్పిన మాటలు. ఆలోచనలు కలిసిన ఆడవాళ్లు కలిసుండటం చాలా కష్టం. ఒకవేళ అలా కలుసున్నా ఇద్దరి మధ్య పోటీ కామన్. దానికి ఎగ్జాంపుల్ మేమిద్దరమే. మేమిద్దరం ఒకే చోటు ఉంటే ఏదో ఒక ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. విక్రమ్, గ్రానీ, అజ్జి, అటువంటిదేమీ జరగదు. ఇది మీ సొంత మనవడి కార్యక్రమం. మీ ఇద్దరూ కలిసి మమ్మల్ని ఆశీర్వదిస్తేనే మాకు ఆనందంగా ఉంటుంది, మంచి జరుగుతుంది. తొందరగా కానీ, తొందరగా చెయ్యి. అమ్మమ్మ, నీకెప్పుడన్నా ఏదైనా తక్కువ చేశానా? వినోద్, నువ్వు నాకు తక్కువ చేశావని కాదు, చేసినా పర్వాలేదు, కానీ 10 మంది ముందు నువ్వు తక్కువ కాకూడదురా. ఎందుకంటే నువ్వు నా మనవడివి. అజ్జి, నాకు అమ్మమ్మెంతో నువ్వు అంతే. ఆ విషయం నీకు తెలుసు. మరి ఇక్కడ నీకు మర్యాదలో లోటు జరుగుతుందని ఎలా ఫీల్ అవుతావు? అదేం లేదు వినోద్, అసలు నేనెందుకు ఫీల్ అవుతాను? నువ్వు నన్ను అస్సలు పట్టించుకోకపోయినా నేను పట్టించుకోను. ఇది నా సొంత మనవడి కార్యక్రమం అనుకునే నేను ఇక్కడికి వచ్చాను. అయిన వాళ్ళు అతిథి మర్యాదలు ఆశిస్తారా చెప్పు? అయ్యా, ముహూర్త సమయం దాటిపోతుంది. హారతి కొండెక్కేలాగుంది. హారతి తీసుకోండి నాయనా, హారతి తీసుకోండి అమ్మా. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. అయ్యా, కొబ్బరికాయలు కొట్టండి.
ముహూర్త సమయం అవుతుంది, పదండమ్మా. నా ఫ్రెండ్ అమీనా అని చెప్పాను కదా, తనే. నమస్తే జీ. ఓహో, అమీనా నీ స్పెషల్ ఫ్రెండ్ కదా? తనేనా నీ స్పెషల్ ఫ్రెండ్? ఓ, బావా, ఇప్పుడు అమీనాని తీసుకొచ్చింది తనని నీకు పరిచయం చేయడానికే కాదు, తను మనకు చేసిన సహాయం గురించి కూడా చెప్పడానికి. రే విజయ్, ఏంటి ఇది? ఇప్పుడేమీ చెప్పనక్కర్లేదు, నువ్వు నోరు మూసుకో. నువ్వు పని చూసుకో. తను మనకి హెల్ప్ చేసిందా? అవునక్క, ఈ రోజు మన కంపెనీ ఇంత త్వరగా పర్మిషన్ రావడానికి, ఇంత స్పీడ్ గా లోన్ శాంక్షన్ అవ్వడానికి ఒకటేంటి, అన్ని పనుల్లో తను హెల్ప్ చేసింది. ఆ, నిజమా? నిజం బావా, నువ్వు నాకు అప్పచెప్పిన పనులన్నీ తను నేను షేర్ చేసుకుని వేరువేరుగా పనుల కోసం తిరిగాం. తనే లేకపోతే మన కంపెనీ ఇంత త్వరగా ఓపెన్ అయ్యేదే కాదు. అమీనా, నువ్వు మాకేమవుతావని ఇవన్నీ చేసావు? ఇవి అన్ని నాకు బాగా తెలిసిన విషయాలే భాబీ, అందుకే చేసి పెట్టాను. ఈ భయ్యాని నా సొంత అన్నయ్యలా భావించాను. మీ కంపెనీ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అమ్మా. ఠీకే భయ్యా. మేడం, ఇక్కడ నా పని అయిపోయింది. అక్కడ స్క్రీన్ ఆన్ చేయగానే వాళ్ళ పని అయిపోతుంది. రిమోట్ ఆన్ చేయగానే ట్రాన్స్ఫార్మర్, ఈ మెయిన్ బోర్డ్ కాలిపోతుంది. అప్పుడు మనం చేయాల్సిన పని మనం చెయ్యొచ్చు. విక్రమ్, మేడం. ఇక్కడ నీ పని అయిపోయింది, నువ్వు వెళ్ళిపో. ఓకే మేడం. ముహూర్త సమయం మించిపోతుందయ్యా. సంధ్య పదండి. ఓం జాతవేదసే సునవామ సోమమరాతే యతో నిదహాతి వేదః సనః పర్షదతు దుర్గాని విశ్వానావేవ సింధం దురిదాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు దుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తిభిర్దుర్గాన్ విశ్వా ఓష్టపృద్వే బహుళాన వృవే భవాతోకాయతనయాయ శంయోః కాత్యాయనాయ విద్మహే కన్యకుమార ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. అయ్యా, రిబ్బన్ కట్ చేసి లోపలికి పదండి. అలాగే. అమ్మమ్మ, రిబ్బన్ కట్ చేయి. వినోద్, సంధ్య, కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళండి. అలాగే. వినోద్, లక్ష్మికివ్వు. వద్దు, రోజీకే ఇవ్వు. రోజీ చేయి అచ్చొస్తుందని నువ్వు చాలాసార్లు అంటుంటావు కదా, అందుకే రోజీకే ఇవ్వు. అమ్మమ్మ, నా ప్రోడక్ట్కి సంబంధించిన డెమోని నీ చేతులతో ఆన్ చేయి.
ఏంటిది ఇలా జరిగింది? అన్నయ్య నీ చేత్తో ఏం చేయించినా తనకి మంచి జరుగుతుందని నమ్ముతాడు. మరేంటి ఇలా జరిగిపోయింది? ఇదేదో అపశకునంలా ఉందమ్మమ్మా. ఇన్ని రోజులు అన్నయ్యకి నీ చేయి కలిసొస్తుందన్న సెంటిమెంట్ ఉండేది. పాపం ఇప్పుడు ఆ సెంటిమెంట్ దెబ్బతింటుంది. హలో హలో సార్, నేను సుబ్రహ్మణ్యాన్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. నేను మీ కంపెనీ ప్రోడక్ట్కి డీలర్షిప్ తీసుకుందాం అనుకుంటున్నాను. మీరు చెప్పిన అమౌంట్ కూడా నేను ఇచ్చేస్తాను. మొన్న ప్రోడక్ట్ గురించి డెమో ఇచ్చారు కదా, అది నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. 1 మినిట్. అమ్మమ్మ, నీ చేతిలోని మంచితనాన్ని, నా సెంటిమెంట్ని ఎవ్వరూ చెడగొట్టలేరు. నా ₹1,00,00,000 డీల్ వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సుబ్రహ్మణ్యం గారు. ఓకే సార్ వినోద్ గారు, రేపు వచ్చి నేను మిమ్మల్ని కలుస్తాను. ఉంటాను. వినోద్, కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ అమ్మమ్మ. వినోద్, కంగ్రాచులేషన్స్. Congrats, రా. ఆల్ ది బెస్ట్. రే వినోద్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి ఇలా జరిగింది? నేను ఒకటనుకుంటే ఇంకోలా జరిగింది. ఛ! మేడం, మీరు మా ఇంటికి రావడం ఏంటి? కబురు చేస్తే నేనే వచ్చి మీ ముందు వాలిపోయేవాడిని కదా. మీరు ఎన్ని సంవత్సరాలుగా మా కంపెనీకి డీలర్? దాదాపు 10-12 ఏళ్ళై ఉంటుంది మేడం. మేము ఏనాడన్నా మిమ్మల్ని ఏ రకంగానన్నా ఇబ్బంది పెట్టామా? అబ్బే లేదు మేడం. అయినా పెద్దరోజు గారు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఏంటి? అంటే నేను పెడుతున్నానా? అయ్యయ్యో, అదేం లేదు మేడం. టోటల్గా మీ నుంచి ఏ ప్రాబ్లం లేదు. అయినా నేను కూడా మిమ్మల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు కదా మేడం. ఇప్పుడు పెట్టారు కదా ఇబ్బంది. నేనేం పెట్టాను మేడం? అయినా వినోద్ గారు కొత్త కంపెనీ పెట్టగానే ఆయనకి మంచి డీల్ ఆఫర్ చేశాను, అంతే కదా. అదే ఎందుకు చేశారు? మేడం, మా కంపెనీ నుంచి డీల్ ఆ కంపెనీకి ఎందుకు వెళ్ళింది? అదేంటి మేడం అలా అంటారు? అది ఇది ఒకటే కదా. అది అన్నయ్యది, ఇది మీది, అంతే కదా మేడం. కాలు చెయ్యి రెండు ఒకటేనా? మాట్లాడవే. అంటే అది వినోద్ గారు మీకంటే తక్కువకే డీల్ ఇచ్చారు మేడం, అందుకని. నేను అన్నయ్య కంటే 1% తక్కువకిస్తాను. ఇప్పుడేంటి మేడం, నేనేం చేయాలి? అన్నయ్య గారితో డీల్ క్యాన్సిల్ చేయాలి, అంతే కదా. చేసేద్దాం. అందులో మీ పేరు అస్సలు రాకూడదు, అంతే కదా. అలాగే చేద్దాం. రావాలి. వాళ్ళకి డీల్ క్యాన్సిల్ అయిన క్రెడిట్ మొత్తం నాకే రావాలి. నేనే డీల్ క్యాన్సిల్ చేయించానని ఆ వినోద్కి తెలియాలి. అలాగే మేడం, ఇప్పుడే మీ ముందే డీల్ క్యాన్సిల్ చేస్తాను. సార్ చెప్పండి. మీకు 1 వీక్లో స్టాక్ మొత్తం డెలివరీ అయిపోతుంది. అక్కర్లేదు సార్, మాకు మీ డెలివరీ అక్కర్లేదు. ఏం సార్, అంటే ఇప్పుడే స్టాక్ వద్దా? పోనీ ఎప్పుడు కావాలో చెప్పండి, అప్పుడే పంపిస్తాను. అసలేం వద్దు సార్, మీ డీల్ని టోటల్గా క్యాన్సిల్ చేస్తున్నాం. మీకు ఇచ్చిన చెక్ను కూడా క్యాన్సిల్ చేశాం. సార్ అదేంటి సార్ అలా అంటారు? అయినా కొత్త కంపెనీ, చిన్న కంపెనీ, పెట్టిన వెంటనే వచ్చిన డీల్ ఇది. ఇలా క్యాన్సిల్ అయిపోతే మార్కెట్లో నా కంపెనీకి ఎంత బ్యాడ్ నేమ్ సార్. ఇంకే డీలర్ అయినా వస్తాడా? సార్ ప్లీజ్, మీకు ఏ ఆఫర్ కావాలంటే ఆఫర్ అడగండి. మీకు కావాలంటే ఇంకో పావులా తగ్గించిస్తాను. మీ చెల్లెలు గారు మీకంటే రూపాయి తగ్గించి ఇస్తున్నారు సార్. నా చెల్లెలా? అంటే రోజీనా? అవును సార్. రోజీ నాకంటే ₹1 తగ్గించిస్తుందా? ఈ విషయం ఎవరు చెప్పారు మీకు?
ఆవిడే చెప్పారు సార్. తనే చెప్పిందా? అవును సార్. అంటే మీ డీల్ క్యాన్సిల్ అవడానికి కారణం మా చెల్లెలా? మీ చెల్లెలు గారే సార్. ఆవిడే మీకు ఇచ్చిన డీల్ క్యాన్సిల్ చేయమని, అలా చేస్తే తను ఇంకా తక్కువకి డీల్ ఓకే చేస్తానని చెప్పారు సార్. గుడ్. రేపు ఆఫీస్కు వచ్చి అగ్రిమెంట్ చేసుకో. అలాగే మేడం. వినోద్, ఈరోజు నీకు బాగా ఇష్టమైన కూరలన్నీ చేసుకొచ్చాను. కడుపు నిండా తిను. ఏంటి వినోద్ అలా ఉన్నావు? వినోద్, ఏమైంది? వినోద్, ఏంటి వినోద్, ఏంటి ఇలా అయిపోయావు? కళ్ళల్లో నీళ్ళేంటి? విజయ్, ఏమైందిరా? మీ బావగారికి ఏమైంది? ఏమైందక్క? బావకి ఏమైంది? బావా ఏమైంది బావా? మన కంపెనీ మూతపడబోతోంది. వినోద్, ఏంటా అపశకునపు మాటలు? ఇంకా ప్రోడక్ట్ మార్కెట్లోకి పంపలేదు, అప్పుడే ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? అవును భయ్యా, మన ప్రోడక్ట్ ఖచ్చితంగా జనాలకు నచ్చుతుంది. ఇప్పుడు మార్కెట్లో ఉన్న అన్నిటికంటే మన ప్రోడక్టే అడ్వాన్స్డ్ వర్షన్, కాబట్టి భయపడకండి. అవును బావా, మీరేం టెన్షన్ పడకండి. మన ప్రోడక్ట్ మా ఫ్రెండ్స్ అంతా చూపించాను, వాళ్ళు చాలా బాగుంది అన్నారు. అలాంటి ప్రోడక్ట్ ఇప్పటివరకు మార్కెట్లో లేదు అన్నారు. మార్కెట్లో మన వస్తువే ఉండకుండా పోతుంది. ఇక కంపెనీ ఎలా రన్ అవుతుంది? ఎలా ప్రొడక్షన్ జరుగుతుంది? అసలు ఏమైందండి? మనకి డీల్ ఇచ్చిన డీలర్ తన డీల్ క్యాన్సిల్ చేసుకున్నాడు. తనకి డెలివరీ చేయొద్దన్నాడు. అదేంటండి, అలా ఎలా చేశారు? మన ప్రోడక్ట్ బాగా నచ్చే కదా మనం అడగకుండానే మనకి డీల్ ఆఫర్ చేశారు. అయినా మన కంపెనీకి ఎంతో నమ్మకస్తుడుగా ఉన్నవారే మనకి డీలర్ అయ్యాడు అన్నారు. మరి ఎందుకు ఇలా చేశారు? ఇలా చేస్తే మార్కెట్లో ఎంత బ్యాడ్ అవుతామో అతనికి తెలియదా? వాళ్ళకి తెలుసు లేదో మనకెందుకు? అయినా వాడు అలా చేయగానే మీరెందుకు ఊరుకున్నారు బావా? ఏం చేయమంటావు? వాళ్ళు అలా చేసినందుకు చెడమడ కడిగి పరేయండి. మన ఇంట్లోనే మనకి శత్రువులుంటే బయట వాళ్ళంటే ఊరుకుంటారా? మన ఇంట్లో శత్రువులా? ఎవరు? రోజీ, నా చెల్లెలు రోజీ. నందినియా? రోజీ ఏం చేసింది భయ్యా? మన డీల్ ఆపించేసింది. మనకంటే తక్కువకే తను ఆఫర్ చేసింది. మన కంపెనీని దెబ్బ కొట్టాలని చూస్తోంది. అంటే మన ముందు మంచితనం నటిస్తూ మన వెనక మనం పతనమవడం కోసం పని చేస్తుందన్నమాట. ఈ విషయం తెలిసి కూడా ఎలా ఊరుకున్నావు బావా? వెళ్ళి ఆ రోజు నిలదీసి ఇలా ఎందుకు చేసిందో అడగండి. అయినా ఇంకా సరిగ్గా ఒక్క అడుగు కూడా పడలేదు. అప్పుడు ఇంత పెద్ద దెబ్బ కొట్టాలని ఎలా అనిపించింది తనకి? అయినా మీరేమన్నా బయట వాళ్ళ? సొంత అన్నయ్యని ఇంత దారుణంగా దెబ్బతీయాలని చూస్తుందా? మనిషివి కాకపోతే మృగానివవ్వు, లేకపోతే రాక్షసుడు అవ్వు. రోజీ,